హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఒక కొత్త డిజైన్ అయితే నేర్చుకుందామండి. చెప్పాను కదా, టైం దొరికితే కాస్త వెరైటీగా ఏమైనా ట్రై చేద్దామనేసి. అయితే ఈరోజు నేను ఒక డిజైన్ అయితే ట్రై చేశానండి. దానికి నేను ఇలా కలర్ బీడ్స్ యూజ్ చేసుకున్నాను. ఇలా మనకి మల్టీ కలర్స్లోనూ దొరుకుతాయండి, విడివిడిగా కాకుండా. ఇంకేనా, ఇలా మనం మల్టీ కలర్లో తెచ్చుకుంటేనే మనం దేనికైనా యూజ్ చేసుకోవడానికి సరిపోతుందన్నమాట. ఒక్కో ప్యాకెట్ మనం సపరేట్గా కొనే కంటే ఇట్లాంటి ఒక 2 ప్యాకెట్లు కొనుక్కుంటే సరిపోతాయి అనమాట. అంటే 100 గ్రామ్స్ కానీ 50 గ్రామ్స్ కానీ మనకి సపరేట్గా పోసి పెడతారనమాట. అలా మనం నేను 2 తెచ్చుకున్నా అనమాట. ఫస్ట్ ఒకటి తెచ్చుకున్నా, అయితే ఆ కలర్ బీడ్స్ తోటి ఒక డిజైన్ చేస్తే గ్రీన్ డిజైన్ అది అయిపోయినాయి. అవి మళ్ళీ ఇంకొకటి కావాల్సి వచ్చింది. సో అప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి ఇలా మల్టీ కలరే తీసుకొచ్చుకున్నా అనమాట. ఓకేనా, అంటే తక్కువ రేట్లోనే అయిపోతుంది. అలాగే మనకు కావాల్సిన అన్ని కలర్స్ కూడా ఉంటాయి. మనం ప్యాకెట్లు తెచ్చుకున్నా కూడా, కలర్కి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా మనం ఎక్కువగా వాడం కదా. సో తక్కువగా వాడేటప్పుడు ఇలా తెచ్చి పెట్టుకుంటే చాలన్నమాట. సో ఇలాంటి వాటితోటి నేను ట్రై చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు గోల్డ్తో అయినా సరే ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ ఏమవుతుందంటే, ఇగో ఈ చీర ఉంది చూసారు, ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా నేను. కాటన్ది, మనకి సమ్మర్లోని బాగుంటుందండి ఈ శారీ. ఇది తీసుకున్నాను నేను. మనకి తక్కువ 350 అంతే. ఈ శారీ వచ్చేసి 350 రూపీసే. దీనికి నేను ఒక డిజైన్ అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ చీరలో కలిసే కలర్స్ కోసం అనేసి నేను ఇవి తీసాను అనమాట. ఇది నా సెల్ఫ్ కోసం కాబట్టి నేను ఇవి యూజ్ చేసుకుంటున్నాను. కాకపోతే ఊరికే ఇలా పెట్టేశాను అంతే. ఓకేనా, మనమైతే ట్రై చేద్దామండి. ఎక్కువ చేసుకునే పని లేదు, ఒక 2-3 అయినా సరిపోతాయి మనకి ఇవి. సో ఇందులో నేను పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ ఫస్ట్ కాటన్ థ్రెడ్ వచ్చేసి 4 లైన్స్ తీసుకోండి. 4 or 6 అయినా పర్వాలేదు. ఓకేనా, ఇలా 6 బీడ్స్ తీసుకోండి. 6 బీడ్స్ కాదు, 6 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని 5 బీడ్స్ వచ్చి మీరు థ్రెడ్కి ఎక్కించండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. నేను మీకు అర్థమయ్యేలాగానే చెప్తాను, కాకపోతే మీరు స్కిప్ చేయకుండా చూస్తే చాలు. ఓకేనా, 4 5 యాక్చువల్లీ ఇవి సపరేట్గా పెడదాం అనుకున్న కలర్స్, కాకపోతే టైం లేదండి. అందుకోసం అనేసి ఇక కలిసిపోయే ఉన్నాయి, అట్లాగే వేరే చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇలా 5 బీడ్స్ తీసుకొని వీటిని 2 చివర్లు కలిపేసి ముడేసేయండి. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఇది ఫోన్ కూడా దగ్గరగానే పెట్టి చేస్తున్నాను. ఓకేనా, మీకు కాస్త క్లారిటీగా చూడండి. వాయిస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుందండి. 1-2 సార్లు వెనక్కి ముందుకు జరిపైనా సరే ట్రై చేయండి, మీకు వస్తుంది. ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్తున్నా. ఓకేనా, ఇలా 5 బీడ్స్ కుచ్చిన తర్వాత, ఓకే కనిపిస్తుంది కదా, ఇలా 5 బీడ్స్ తీసుకున్న తర్వాత, అయ్యో నా థ్రెడ్ ముడిపడింది, వచ్చిందిలే. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఎటువైపు అయినా పర్వాలేదు, ఒక బీడ్కి అయితే నీడిల్ కుచ్చేసేయండి. ఓకేనా, నీడిల్ కుచ్చేసి 4 బీడ్స్ తీసుకోండి. ఇప్పుడు 1 2 3 4 సేమ్ కలర్ వచ్చింది. 4 బీడ్స్ తీసుకొని దీనిలోకి ఇప్పుడు మనం కుచ్చినాం కదా, దాని లోపలికే నీడిలు కుచ్చేసేయండి ఇలానే. ఓకేనా, ఇలా కుచ్చిన తర్వాత దాని పక్కనే ఉన్న ఇంకో బీడ్కి కూడా కుచ్చేసేయండి. కుచ్చేసి ఇప్పుడు 3 బీడ్స్ తీసుకోండి. 1 2 3 బీడ్స్ తీసుకొని ఇప్పుడు తీసుకున్న 4లోని ఫస్ట్ బీడ్ ఉంది కదా, ఇప్పుడు ఈ 4 బీడ్స్ ఉన్నాయి కదా, మనం తీసుకున్న రింగ్ కాకుండా ఈ 4 ఉన్నాయి కదా, ఇందులో ఇక్కడున్న ఫస్ట్ బీడ్ ఉంది కదా, ఇది దీనికి ఇటువైపు నుంచి కూర్చోండి. అలాగే దీనికి కూడా. ఓకేనా, ఇలా రెండింటికి కుచ్చేసేయండి. ఇలా వస్తుంది. మళ్ళీ 3rd బీడ్కి కుచ్చేసి ఇలా
ఇప్పుడు కూడా 3 బీడ్స్ తీసుకోండి. 1 2 3 బీడ్స్ తీసుకోండి. తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే ఈ 3 తీసుకున్నాం అంటే దీనికి కలిపినాం కదా, 4 అయిపోయినాయి కదా. ఇప్పుడు కూడా దీనికి ఈ ఫస్ట్ దానికే తీసుకొని కింద ఉన్న దానికి కూడా కలిపేసేయండి. ఇలా సేమ్ అలానే మళ్ళీ దానికి కుచ్చేసి మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని ఇందాకట్లాగానే మళ్ళీ ఈ దీనిలో ఫస్ట్ దానికి తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న దానికి ఇలా. ఓకేనా, కనిపిస్తుంది కదా ఇలా. ఓకేనా, ఇక ఇప్పుడు వచ్చేసి ఈ 4 వచ్చేసినాయి కదా మనకి, ఇంకొక బీడే మిగిలింది మనకి మధ్యలో కదా. ఇప్పుడు దానికి కూడా కుచ్చేసేయండి. ఆ తర్వాత ఇటువైపు ఉన్న దాంట్లో ఈ ఫస్ట్ దానికి కుచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు 2నే తీసుకోవాలి. ఇప్పుడు దాకా 3 తీసుకున్నాము, ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేసినాం కదా అక్కడ మనం, అందుకని ఒక 2 బీడ్స్ మాత్రమే తీసుకొని 2 బీడ్స్ మాత్రమే తీసుకొని ఇటువైపు ఇందాక కలిపినట్టుగానే ఇటువైపు కలిపేసి మళ్ళా ఈ రింగులో ఉన్న ఫస్ట్ బీడ్ కూడా కలిపేసేయండి. ఇగో ఇలా. ఓకేనా, కలిపేసేయండి ఇలా. ఇవి మొత్తం ఇలా అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఈ నీడిలు పైకి తీసుకురండి, మధ్యలో ఉన్న బీడికి కుచ్చేసి పైకి వచ్చేసేయండి. ఓకేనా, ఇలా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఎటువైపు అయినా పర్వాలేదు, 2 2 2 మనకు పైన కనిపిస్తున్నాయి కదా, ఈ 2 2 2 ఇలా అందులో ఒకదానికి కుచ్చుతున్నాను. ఇలా కుచ్చిన తర్వాత ఇప్పుడు 3 బీడ్స్ తీసుకోండి. 1 2 3 బీడ్స్ తీసుకొని ఈ ఒక్కదానికే కుచ్చేసేయండి. ఓకేనా, ఇలా. ఆ తర్వాత 2 2 అనుకున్నాం కదా, ఆ 2 బీడ్కి కూడా కుచ్చేసి ఇప్పుడు 2 బీడ్స్ తీసుకోండి. టూ బీడ్స్ తీసుకొని ఇందాక కలిపినట్టుగానే దీనికి కలిపేసేయండి. ఓకేనా, దీనికి కలిపేసి ఆ తర్వాత దీనికి కూడా ఓకేనా, ఇలా కలిపేసేయండి. ఒక్క నిమిషం. ఆ తర్వాత ఈ పక్కనే ఉన్న ఇంకో బీడికి కుచ్చేసి ఇంకొక 2 తీసుకొని దీనికి కుచ్చేయడమే, మళ్ళా దీనికి కుచ్చాలి. ఇలా ఇంకా కంటిన్యూ చేయడమే అన్నమాట. ఒక్కొక్క పూసకి 2 పూసలు యాడ్ చేస్తూ ఈ సర్కిల్ అంతా కుట్టాలి. కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలానే బెటర్. ఇలా 2 వచ్చినాయి కదా, 2 తీసుకున్నాం కదా, ఇలా కనిపిస్తుంది చూడండి. ఇగో దీనికి కుచ్చాలి. ఆ తర్వాత ఈ కింద ఉంది కదా, దీనికి కుచ్చాలి. ఓకేనా, అంతే. ఇది తీసేసాక ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ దీని వరకు అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకొక దానికి కుచ్చేసి మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని సేమ్ అదే ఇంకా కంటిన్యూ చేసుకోవాలి. ఇదంతా కూడా అలానే చేసేయండి. ఇందాక లాస్ట్కి వచ్చినప్పుడు ఎలా అయితే కలిపామో ఇప్పుడు కూడా అంతే అన్నమాట. ఇక ఈ మధ్యలో కనిపిస్తుంది కదా 1 బీడు, దీనికను ఇటు పక్కన ఉంది కదా దీనికి కలపాలి. ఓకేనా, ఇది ఈ రెండిటికి కలపాలి. దీనికి ఇంకా దీనికి కలిపేసి ఇప్పుడు 1 బీడ్ మాత్రమే తీసుకోవాలి. 1 బీడ్ తీసుకొని ఇటు పక్కన ఉన్న బీడ్కి కలిపేసేయాలి. ఓకేనా, దీని జాయింట్ కోసం మళ్ళీ మనము
ఈ అడుగున ఉన్న దానికి కుచ్చేసి పైకి తీసుకొచ్చుకుందాము. అంటే పైకి రావాలి కదా, మళ్ళీ పైకి వస్తే మనం ముడేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఇలా దారాల మధ్యలోనే ముడేసేసుకోండి. ఓకేనా? ముడేసేసుకొని మళ్ళీ పక్కనే ఉన్న బీడ్కి కుచ్చేసి కట్ చేసేయండి. ఓకేనా? ఇలా చేసేసుకుంటే మనకి ఒక జుమ్కా లాగా బుట్టలాగా రెడీ అయిపోతుంది అన్నమాట. అలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఐడియా ఏందనంటే, ఇప్పుడు ఏం చేద్దాం, థ్రెడ్ ఉంటుంది కదా మీ దగ్గర, థ్రెడ్ ఉన్న తర్వాత విడిగానే మీకు కావాల్సిన కలర్ ఏదైనా సరే, కలరే కానివ్వండి, లేకపోతే నాకు బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ తీసుకుంటున్నా, కలరే కానివ్వండి, లేదంటే గోల్డ్ ఆర్ వైట్ అయినా సరే యూజ్ చేసుకోండి. నేనైతే ఈ బీడ్ తీసుకున్నాను. ఒకటి తీసుకొని ఇలా ముడేసుకొని గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ గోల్డ్ బీడ్స్ వచ్చి ఒక 7 తీసుకోండి. 2 3 4 5 6 7. ఈ 7 అయిపోయాక ఇంకో 7 తీసుకోండి. 1 2 సేమ్ దారానికే కలిపేసేయండి, పర్వాలేదు. 3 4 5 6 7 తీసుకున్నాక మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని కలర్ది పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ కలర్ బీడ్ని వదిలేసి ఇప్పుడు మనం 7 లెక్క పెట్టాం కదా, ఆ 7 బీడ్స్ వరకు నీడిల్ వెనక్కి తీయండి. 1 2 3 4 5 6 7 7 బీడ్స్ వరకు నీడిల్ వెనక్కి తీసుకురండి. ఓకేనా? తీసుకొచ్చిన తర్వాత అటు ఇటు ఈక్వల్గా ఉంటాయి కదా మనకి, ఇలా పట్టేసుకొని ఈ మధ్యలో థ్రెడ్ ఉంది కదా, దానికి ముడేసేయండి ఇలా. ఓకేనా? ఇలా ముడేసుకుంటే మనకి 2 ఇలా వస్తాయి. ఏమైనా స్టిఫ్గా ఉంటే కాస్త అటు ఇటు జరిపేస్తే మనకు ఆ స్టిఫ్నెస్ పోతుంది, మంచిగా ఉంటాయి. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఏదైనా సరే ఒక బీడ్ తీసుకోండి. ఎందుకు అని అంటే దీని లోపల నుంచి మధ్యలో హోల్ ఉంది కనపడుతుంది కదా, దాని లోపల నుంచి బయటకు రాకుండా ఉండేలా ఒక బీడ్ ఏదైనా తీసుకోండి. అది గోల్డ్ కలరో వైట్ సంథింగ్ ఏదైనా సరే ఒకటి తీసుకొని ఈ మధ్యలో హోల్ లోపల నుంచి బయటికి తీయండి. ఓకేనా? తీసిన తర్వాత ఒక వైట్ బీడ్ ఒకటి తీసుకొని పెద్దది పెట్టేసేయండి. ఓకేనా? అంతే. దీనిపైన ఇంకొక గోల్డ్ బీడ్ కానీ లేకపోతే ఇంకేదన్నా సరే పర్వాలేదు, ఒక బీడ్ తీసుకొని పెట్టేసేయండి. అంతే. ఇది ఒక డాల్ లాగా వస్తుందండి, అర్థమైంది కదా. కాకపోతే నేను ఇంకా హ్యాండ్స్ అవి ఇవి పెట్టలేదు, ఓన్లీ ఇలా మాత్రమే పెట్టాను. అయితే ఇలా ఫ్యాన్సీ వాటికి మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది. నేను గోల్డ్తో ఒకటి చేశాను, ఇలా వచ్చి కీచెన్ కట్టాను అనమాట దీన్ని. అంటే గోల్డ్ కదా, నాకు ఈ శారీకి గోల్డ్ వద్దనేసి నేను గోల్డ్తో ట్రై చేసి ఇలా కీ చైన్కి కట్టాను. దీనికి మనము టాజిల్ కూడా కట్టుకోవచ్చండి. దీని ప్లేస్లోని మనం ఒక టాజిల్ పెట్టైనా సరే మనం ట్రై చేయొచ్చు. ఇలా పెట్టేసైనా 2-3 టాజిల్స్ అయినా పెట్టేసి చేసుకోవచ్చు. మనకి ఇలా అయినా సరే బాగుంటుంది. ఓకేనా? కాకపోతే ఒక ఐడియా అంటూ నేను మీకు ఇచ్చా అనుకోండి, దాని నుంచి మీరు ఎలా అయినా సరే నచ్చింది తయారు చేసుకుంటారు కదా. ఓకేనా? ఒక టాజిల్ పెట్టేది తయారు చేయండి. నాకు వీలుంటే నేను వేరే శారీకి కానీ లేకపోతే ఇంకా దేనికైనా సరే నేను ట్రై చేసినప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఇది అండి ఇవాళ నా ఐడియా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఐడియాస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? దీనికైతే నేను ఇంకా ఇవి పెట్టలేదు. పెట్టాలనుకుంటే హ్యాండ్స్ అవి పెట్టొచ్చండి, వస్తాయి ఇక్కడ. కాకపోతే ఇంకో బీడ్ వస్తుంది అనమాట, పెద్దగా అవుతాయి. అట్లా ఎందుకులే, మనకి చీర కోసమే కదా, టాజిల్స్గా అయితే బాగుంటాయి అనిపించింది నాకు. ఓకేనా? మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? నచ్చుతుంది మీకు కూడా. గోల్డ్తో ట్రై చేయండి, బాగుంటాయి. ఓకేనా? నేనైతే నాకు చీర కోసం చేసుకుంటా అనమాట. నేను ఈ ఇయర్ రింగ్స్ కూడా రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. అవి కూడా జుమ్కాలే. సో వాటితో పాటు మనకి కలిసిపోతాయి అన్నమాట. ఓకేనా? బాయ్.
వీటిని జుమ్కాలు కూడా చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇవి జ్యువెలరీ కానీ లేకపోతే ఇంకేమన్నా హ్యాంగింగ్స్ కానీ ఏమైనా పెడితే ఏంటంటే నా ఛానల్కి అంత వ్యూస్ రావట్లేదు, తగ్గిపోతుంది. సో అందుకని నేను డై క్రాఫ్ట్స్లో పెడుతున్నాను, కానీ అది కూడా టాజల్స్కే అయిపోయింది కంటెంట్. వేరే పెడితే రెస్పాండ్ ఉండట్లేదు. సో అందుకని నేను అవి పెట్టట్లేదు. చేయడానికైతే నాకు ఇవి చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఇయర్ రింగ్స్ అలా. ఇది జుమ్కా మనం ఇయర్ రింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు మెటీరియల్ కూడా ఉంది, మంచిగా చేస్తున్నాను, కానీ మీకు వీడియోస్ పెట్టడానికే అవ్వట్లేదు. సరేలే, చూద్దాం వీళ్ళని బట్టి. ఓకేనా, బాయ్.